ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, మేము ప్రార్థించినప్పుడు మా మొరని అంగీకరించే దేవుడివి. దేవా, శత్రువనే అపవాది చేతిలో నుంచి మమ్మల్ని కాపాడి రక్షించి పోషించుచున్న దేవుడివి కదా. కీర్తనీయుడివి, పూజనీయుడివి, స్తోత్రార్హుడివి, స్తుతులకు పాత్రుడివి, భూపతులకు అధిపతివైన దేవుడివి. తండ్రి, మాకు రక్షణ కవచముగాను ఆశ్రయదుర్గముగాను ఎత్తైన ప్రాకారముగాను నిరంతరం ఉన్న దేవుడివి కదా నాయన. ఏ శత్రువు మమ్మల్ని తరుముచున్నాడో మీకు తెలుసయ్యా. దేవా, ఆ యొక్క అపవాది కోరల నుంచి మమ్మల్ని రక్షించుటకు నీ ప్రియకుమారుణ్ణి మాకు బహుమానముగా ఇచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. కృపతో జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. ఏ శత్రువుని అపవాది ప్రభువా ప్రియబిడల జీవితాల్లో ప్రభువా అలజడి ప్రభువా నేను కలుగజేస్తున్నాడు, వారి నుంచి మీ ప్రియబిడలందరినీ రక్షించండి ప్రభువా. వారి కీర్తనీయుడైన దేవాది దేవునికి మొరపెట్టుచుండగా వారి ప్రార్థన, వారి మొర ఆలకించి నైనా సమస్యల నుంచి, ఆ శోధల నుంచి, అపవాది బంధకాల నుంచి ప్రియబిడలను మీరే విడుదలపరిచి వారి హృదయమును ఎనలేని శాంతి సమాధానమును నీ కృప ద్వారా నీ ప్రియబిడలందరికీ దయచేయండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారి కుటుంబంలో ప్రభువా ఉన్న ప్రతి శోధనను కూడా మీరు తప్పించండి నాయన. ఆ కీర్తనడిని దేవుని స్తుతించుకుని పరవశించే భాగ్యం ప్రతి కుటుంబానికి దయచేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి.